జనసేన మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ప్రత్యేక బులెటిన్ కు స్వాగతం. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా నర్సంపేటకు చెందిన శంకర్ గౌడ్ అనే కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు విదరడం అత్యంత దురదృష్టకరం మరియు బాధాకరం. ఈ విషాద ఘటనపై జనసేన పార్టీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. ప్రాణాలు కోల్పోయిన శంకర్ గౌడ్ గారికి 2 కూతుళ్లు 1 కొడుకు ఉన్నారని, ఇప్పుడు ఆ కుటుంబం తమకు అండగా ఉన్న పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడటం మనందరినీ కలిసివేస్తుంది. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎంతో మంది యువకులు కార్మికులు తమ ప్రాణాలను బలిదానం చేశారు. కానీ ఏ ప్రభుత్వము వారిని సరైన రీతిలో పట్టించుకోలేదన్నది వాస్తవం. అందుకే ఆర్టీసీ సోదరులకు జనసేన పార్టీ తరపున ఒకటే విజ్ఞప్తి: దయచేసి ఎవరు ఆవేశంతో ఆత్మహత్యలకు పాల్పడి మీ కుటుంబాలను అనాథలను చేయకండి. ప్రాణాలు వదలడం సమస్యకు పరిష్కారం కాదు. పోరాడి మన హక్కులను సాధించుకుందాం. 38,000 మంది ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం జనసేన పార్టీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తుంది. శంకర్ గౌడ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నాం. ఎవరు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని ప్రాధేయపడుతూ మీ పోరాటానికి జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నాము. జై హింద్. అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి అందరికీ తెలిసిందే. సమ్మెలో భాగంగా శంకర్ గౌడ్ అనే నర్సంపేట నివాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దురదృష్టవశాత్తు చనిపోయారని తెలిసింది. ఆర్టీసీ కార్మికులకు నా విజ్ఞప్తి: అన్నా, మీరు దయచేసి ఈ ఆత్మహత్యలకు పాల్పడద్దు. పాల్పడి మీ కుటుంబాన్ని రోడ్డు మీద కీడ్చొద్దు. గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారు తెలంగాణ ఉద్యమ సాధన కోసం. కానీ ఈ ప్రభుత్వాలు వాళ్ళ కుటుంబాలకి గాని వాళ్ళకి గాని ఎటువంటి న్యాయం చేయలేకపోయింది. ఈ బలిదానాల వల్ల ప్రయోజనం లేదు. ఏదైనా పోరాడి సాధించుకోవాలి. తెలంగాణ తెచ్చిందని కూడా తెలంగాణ ఇచ్చిందని కూడా చెప్పుకోవడం తప్పితే ఇక్కడ ఒరిగింది ఏమీ లేదు. వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకి న్యాయం జరిగింది తప్ప తెలంగాణ సమాజానికి మాత్రం ఎటువంటి న్యాయం జరగలేదని ఘంటాపదంగా చెప్తున్నాను. ఈ 13 సంవత్సరాల్లో ఈ 13 సంవత్సరాలు ఎవరు సంతోషంగా ఉన్నారు? రైతులు సంతోషంగా ఉన్నారా? ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా? విద్యార్థులు సంతోషంగా ఉన్నారా? ఎంతమంది సింగరేణి కార్మికులు సంతోషంగా ఉన్నారు? ఎంతమంది తెలంగాణ ఉద్యమ సాధన కోసం పాటుపడ్డారు మీకు అందరూ తెలిసిందే. అయినా సరే తెలంగాణ సాధించాం, కానీ వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేసుకున్నారు. వాళ్ళు ఎదిగారు తప్ప తెలంగాణ సమాజంలో ఎవ్వరు సంతోషంగా లేరు. కాబట్టి ఏదైనా పోరాడి సాధించుకుందాం. ఆర్టీసీ కార్మికులు 38,000 మంది ఉన్నారు. మీరందరూ గట్టిగా పోరాడి సాధించుకోండి. మీ డిమాండ్ల కోసం మేము కూడా మద్దతు ఇస్తాం జనసేన వ్యాప్తంగా. కానీ ఈ కళ్ళబొల్లి కబుర్లు నమ్మి మోసపోకండి. పోరాడండి. ఆత్మహత్యలకు పాల్పడద్దు. మీ శంకర్ గౌడ్ గారి అంటే వాళ్ళ కుటుంబాన్ని తలుచుకుంటేనే బాధేస్తుంది. ఎందుకంటే 2 ఆడపిల్లలు 1 అబ్బాయి ఉన్నాడని తెలిసింది. ఇప్పుడు వాళ్ళు కుటుంబానికి ఒక అండ కోల్పోయారు. సో ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడండి. దయచేసి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడి కుటుంబాన్ని రోడ్డు మీద పడేయద్దు. మీకు ఈ రోజు నుంచి మేము జనసేన వ్యాప్తంగా మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే మీ డిమాండ్లను మీరు పోరాడి సాధించుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.